నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా మంది మేల్స్కి స్పర్మ్ అనాలిసిస్ లో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ స్పర్మ్ లో డిఎన్ఏ డ్యామేజ్ అనే ఒక థింగ్ ఉంటుందని చాలా మందికి తెలీదు. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా ఈ మధ్య చాలా మంది మేల్ పాపులేషన్ లో పెరిగిపోతుంది అనమాట. సో స్పర్మ్ కంటైన్స్ డిఎన్ఏ అండ్ ఆల్సో అ టెయిల్. సో హెడ్ లో డిఎన్ఏ ఉంటుంది, టెయిల్ లో మొటిలిటీ కావాల్సిన ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డిఎన్ఏ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మదర్ నుంచి ఫాదర్ నుంచి 2 సెట్స్ ఆఫ్ డిఎన్ఏ వచ్చినప్పుడు బేబీ తయారవుతుంది. సో ఫాదర్ డిఎన్ఏలో డ్యామేజ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడంతో పాటు ప్రెగ్నెన్సీ వచ్చినా మల్టిపుల్ అబార్షన్స్ అయ్యే ఛాన్స్, లేదా ట్రీట్మెంట్స్ తీసుకున్న మల్టిపుల్గా ఫెయిల్యూర్ అవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ డిఎన్ఏ డ్యామేజ్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కనుక హై ఉంటే మనం న్యాచురల్ మెథడ్స్లో లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా డిఎన్ఏ డ్యామేజ్ని మనం రివర్స్ చేయొచ్చా, దీని గురించి మాట్లాడదాం. సో సింప్లీ ద టాపిక్ ఇస్, can you reverse the adverse effects of DNA damage in the sperm with lifestyle changes? So first andi, many people with infertility kanivandi due to lot of work stress, they are addicted to alcohol, addicted to smoking, especially software companies valla koncham break dorikina to relieve their stress, to relieve their burden, chinna puff teeskoni vastu untaru. But do you know that smoking literally burns your sperms? సో క్విట్ స్మోకింగ్. స్మోకింగ్లో తగ్గించడం అనే కాన్సెప్ట్ ఉండదండి. యూ హ్యావ్ టు క్విట్ స్మోకింగ్, బట్ ఆల్కహాల్ అనేది ఇఫ్ యూ ట్రై టు లిమిట్ యువర్ ఇంటేక్ దెన్ ఇట్స్ బెటర్. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బిగ్గెస్ట్ ఎనిమీస్ ఫర్ యువర్ స్పర్మ్ ప్రొడక్షన్. సో వీటిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్, మీరు తరచూ మీ వర్క్ ప్లేస్లో ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ ప్రొలాంగ్ పీరియడ్స్, లైక్ కంటిన్యూస్ సిట్టింగ్ అండ్ వర్కింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్స్ ఆర్ బ్యాంక్ జాబ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ జాబ్స్, లేదా ఎనీ ప్లేస్ విచ్ రిక్వైర్స్ ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ విల్ ఇంక్రీజ్ ద హీట్ ప్రొడక్షన్. మీ థైస్ మధ్యలో ఉన్న హీట్ ప్రొడక్షన్ పెంచి హీట్ వల్ల స్పర్మ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హీట్ ఈజ్ క్రాస్ స్పర్మ్. సో హీట్ అనేది స్పర్మ్ కి ఎనిమీ. ఎనీథింగ్ విచ్ ఇంక్రీజెస్ యువర్ హీట్, బాడీ హీట్, స్పర్మ్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే డిఎన్ఏ డ్యామేజ్ కూడా అవుతుంది. సో హీట్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకోవాలి. ఇంకొకటి డైట్. సో ఈ హ్యాబిట్స్ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ కేర్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్. యువర్ బాడీ, యువర్ ఎవ్రీ సెల్, మీ ఎగ్ కానివ్వండి, స్పర్మ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫైనలీ ఫ్రమ్ వాట్ యు ఆర్ ఈటింగ్. సో వాచ్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండి. మెయింటైన్ ఎ హెల్దీ డైట్. హెల్దీ డైట్ అంటే మేక్ ష్యూర్ దట్ యువర్ డైట్ కంటైన్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ అండ్ ఫిష్. స్పెసిఫిక్గా నాన్ వెజిటేరియన్లో ఫిష్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కాంట్ బి కంటామినేటెడ్. ఇప్పుడు చికెన్స్ ఉన్నాయి లేదా ల్యాంబ్ ఉంది, వీటికి మనం ఇంజెక్ట్ బయట నుంచి చేయగలుగుతాం, కానీ ఫిష్కి ఏమైనా ఇంజెక్షన్స్ ఇవ్వగలుగుతాము? యూ విల్ ఫ్రెష్లీ క్యాచ్ ద ఫిష్ అండ్ ఈట్. సో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మీట్ ఉంటుంది, ప్లస్ లీన్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఫిష్లో ఉండే omega-3 ఫ్యాట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ స్పర్మ్ ప్రొడక్షన్. సో ఇలా హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ, ఫ్రూట్స్లో కూడా నాట్ ఆల్ ఫ్రూట్స్ అండి, బెర్రీస్ చాలా ఇంపార్టెంట్, అండ్ పొమగ్రానెట్ అండ్ ఆల్సో టొమాటోస్. సో టొమాటోస్ కూడా లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి, క్యారెట్స్లో విటమిన్ ఏ. సో ఈ ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసేలాగా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఫుల్ ఫ్యాట్ డైరీ. అంటే లైక్ ఇప్పుడు మిల్క్లో కూడా చాలా రకాలు ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ అని, టోన్డ్ మిల్క్ అని, అలాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్. మనం నార్మలీ చిల్డ్రన్కి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇస్తాం, ఎందుకంటే చిల్డ్రన్స్ బాడీకి బ్యాలెన్స్ డైట్ కావాలి. సో ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో ఈ ఫుల్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన బాడీలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ అయిపోయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ అయిపోయి, అన్నెసరీ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫుల్ ఫ్యాట్ ఉన్న డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయండి. అలాగే టూ మచ్ ఆయిలీ, too much caffeine and tannins like which are found in tea and coffee, excessive of tea and coffee intake ni kuda avoid cheste better. So this is about what to avoid. And processed meat ante baga crush chesi, ground chesi pettina meat, ilantivi kaakunda freshly cut meat aithe better. Next, healthy weight. సో డైట్తో పాటు ఓవర్ వెయిట్ ఉండటం గురించి అందరూ చెప్తారు, ఎక్కువ వెయిట్ ఉండద్దు, లావుగా ఉండద్దు, మోడరేట్ వెయిట్ ఉండాలి అని. బట్ అండర్ వెయిట్ ఉండటం కూడా ప్రాబ్లమే అండి. సో 2 extremes ఆఫ్ ద స్కేల్ ఇస్ బ్యాడ్ ఫర్ యువర్ స్పర్మ్. సో అండర్ వెయిట్ ఉంటే అసలు మినిమం ఫ్యాట్ మనకు రిక్వైర్డ్ అనమాట టు ఫార్మ్ యువర్ హార్మోన్స్ కానీ, టు ఫార్మ్ ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్స్. ఈ మినిమం ఫ్యాట్ కావాలి.
సో ఈ ఫ్యాట్ కూడా లేకపోతే మీ స్పర్మ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? సో యూ నీడ్ సమ్ ఫ్యాట్ టు ప్రొడ్యూస్ అడిక్వేట్ హార్మోన్స్. సో అండర్ వెయిట్ అండ్ ఓవర్ వెయిట్ బోత్ ఆర్ హార్మ్ఫుల్. మెయింటైన్ అన్ అడిక్వేట్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ కూడా ఈరోజు చెప్పగానే సడన్ గా జిమ్ జాయిన్ అయిపోయి 7 గంటలు 6 గంటలు వర్కౌట్ చేస్తే నో, దట్ ఈస్ నాట్ దట్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు వర్కౌట్ చేయండి, డైట్ చేయండి, 1 వీకో 1 మంతో కాదు. You should be at least consistent for 3 to 6 months because మన బాడీలో స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వటానికి 72 days పడుతుందండి. సో 72 days అంటే ఒక 3 months అన్నా మీరు డైట్ ఫాలో చేస్తే ఇప్పుడు స్టార్ట్ అయ్యే చేంజెస్ నెక్స్ట్ 3 months తర్వాత ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్ కనపడతాయి అన్నమాట. సో వాట్ ఎవర్ మీరు చేంజెస్ చేసినా ఇమ్మీడియట్ గా కాకుండా అట్లీస్ట్ 3 months ఆఫ్ టైమ్ మనకు ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, నెక్స్ట్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ and have proper sleep. So sleep కూడా continuous sleep of 7 to 8 hours is important. నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, మార్నింగ్ ఒక 2 గంటలు, మళ్ళీ లంచ్ లేసి లంచ్ తిని మళ్ళీ ఒక 2 గంటలు, తర్వాత మళ్ళీ 2 hours. No, your body needs continuous sleep of 6 to 7 hours to replenish. సో బాడీలో ఉన్న రిపేర్ మెకానిజమ్స్ యాక్టివేట్ అవ్వాలన్నా ఇంత కంటిన్యూస్ స్లీప్ ఉంటేనే జరుగుతుంది అనమాట. అండ్ స్ట్రెస్ లెవెల్స్ మీకు తోచినట్టుగా, కొంతమందికి యోగా విల్ రిలీవ్ స్ట్రెస్. Few people will say dancing is their stress relief. So whatever is your mechanism, మీరు అడాప్ట్ చేసుకోండి. సో స్ట్రెస్ అండ్ స్లీప్ కూడా మంచిగా ఉంటే దెన్ యువర్ స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ DNA డ్యామేజ్ని మనం రివర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక పర్సన్ని ప్యూర్లీ లైఫ్ స్టైల్ ఈ చేంజెస్ మీద పెట్టామండి. సో DFI ముందు చేసినప్పుడు it was 30. And after 3 months of regular exercise, proper diet, his DFI reduced to 15. So DFI more than 15 ఉంటే harmful అని కన్సిడర్ చేస్తాం. సో 30 ఉన్న DFI మనం 15 కి రెడ్యూస్ చేయడం ఒక పర్సన్ కి కూడా చూసాం మన దగ్గర ట్రీట్మెంట్ తో. సో విత్ అడిక్వేట్ మెడికేషన్, ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ వెయిట్, everything can be managed. Thank you.